బిఫోర్ సర్జరీ మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. సర్జరీ ముందు ఆపరేషన్ సులభంగా జరగడానికి ఎక్సర్సైజ్, కొన్ని రకాల ఎక్సర్సైజ్ చెప్తాము. కొన్ని వారాల పాటు ఎక్సర్సైజ్ చేసి తర్వాత సర్జరీ చేసుకుంటే ఫలితం చాలా బాగుంటుంది. సర్జరీ రికవరీ అనేది మనం మొదటి రోజే మనం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ తర్వాత పేషెంట్ రెస్పాన్స్ని బట్టి మొదటి రోజు లేదా రెండో రోజు నడిపిస్తాం. ఫుల్ వెయిట్ బేరింగ్ మొత్తం బరువు పెట్టి నడిపిస్తాం అనమాట. కాకపోతే నొప్పి ఉంటుంది. దానికి ఇందాక చెప్పినట్టు అనస్థీషియా మెడికేషన్స్ అవి ఇచ్చి ఆ నొప్పి లేకుండా చూడడము 3-4 days ఆ నొప్పి లేకుండా చూడడం వల్ల ఏమవుతుందంటే ఆ పేషెంట్కి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ విధంగా ఫస్ట్ 2-3 రోజుల్లో మనం పేషెంట్ ఎంకరేజ్ చేసి నడిపిస్తాము. తర్వాత కొంచెం నొప్పి ఉన్నా కూడా తను కాన్ఫిడెంట్గా ఉంటాడు కాబట్టి పేషెంట్ విల్ స్టార్ట్ వాకింగ్. తర్వాత గ్రాడ్యువల్గా 2-3 weeksలో స్టిచెస్ తీసేయటము, ఒక 2-3 డ్రెస్సింగ్స్ అవసరం పడతాయి. ఎవ్రీ మంత్ ఒక విజిట్ ఉంటుంది. ఫిజియోథెరపీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సర్జరీ ఎంత ఇంపార్టెంట్? సర్జరీ ఈజ్ ఓన్లీ 50%. ఫిజియోథెరపీ ఈజ్ అనదర్ 50%. ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ, తర్వాత యాక్టివిటీ, వాకింగ్ చేయడం. పేషెంట్ నొప్పి ఉన్నా కూడా కొంచెం భరించి యాక్టివ్గా వాకింగ్ చేసే వాళ్ళకి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఫాస్ట్ రికవరీ ఉంటుంది. ఎంత బాగా ఎక్సర్సైజ్ చేసి, ఎంత బాగా వాకింగ్ చేసి వాళ్ళు దాన్ని మెరుగుపరుచుకుంటే అంత త్వరగా మనకు ఫలితం కనపడుతుంది.